హాయ్ అండి. ఈరోజు నైజీరియాలో ఉన్న ఐఐటీఏ మార్నింగ్ వ్యూ చూద్దాం. దగ్గరలోనే రివర్ కూడా ఉంది. అండ్ అక్కడ మార్నింగ్ వ్యూ చాలా బావుంటుంది అని విన్నాము. ఇంక అందుకని మార్నింగే లేచి ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చేసాము. ఇంకా మేము వెళ్ళిన టైం వచ్చేసి క్రిస్మస్‌కి దగ్గరగా ఆ టైంలో వెళ్ళామనమాట. ఇక్కడ నైజీరియాలో మెయిన్‌గా ఎక్కువ మంది క్రిస్టియన్స్ అండ్ దెన్ ముస్లిమ్స్ ఉంటారనమాట. సో, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా స్పెషల్. అండ్ ఎవ్వరు కూడా వర్క్స్ చేయరనమాట. ఖచ్చితంగా హాలిడేస్ తీసుకుంటారు. అలాగా ఇదంతా రిసార్ట్ అంతా కూడా ఇలాగ గ్రాండ్‌గా డెకరేట్ చేసేసున్నారు. ఈ రిసార్ట్స్‌కి ఇలా ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కొంచెం సీజనల్ టైమ్స్ అంటే క్రిస్మస్ సీజన్స్ అలా ఉన్నప్పుడు మాత్రం ప్రియర్‌గా బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ వెబ్‌సైట్స్‌లో అలాగా ఉంటాయి. అన్నీ ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకోవాలి మనము. అప్పుడే మనకి రూమ్స్ అన్నీ దొరుకుతాయి. లేదు అంటే ఇక్కడ నైజీరియన్ వీళ్ళందరూ కూడా అక్కడ స్టే చేయడానికి అప్పుడు వచ్చేస్తారు. అస్సలు దొరకవు. ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. మనం కార్ పార్కింగ్ దగ్గర కార్ తీయాలి అంటే ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్లారు అంటే అక్కడ సెక్యూరిటీ మాత్రం వార్న్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ప్లాన్స్‌కి ఏమైనా డ్యామేజ్ చేసినా లేకపోతే మనమేం తీసుకెళ్ళిపోయినా మనకైతే ఫైన్ $500 అయితే వేస్తారు. అండ్ జైల్లో కూడా పెడతారు. ఇవన్నీ షాకింగ్ విషయాలన్నమాట. అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాము. అండ్ ఆల్సో అక్కడ అంతా మనకి నోటీస్ బోర్డ్స్ మీద రాసేసి ఉంటారు. ఇంకా మార్నింగ్ వ్యూ చూడడానికి రివర్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. ఇదొక అగ్రికల్చర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎటు చూసినా రోడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఒక రూట్ వెళ్తే అంతా యెల్లో కలర్ ట్రీస్‌తో నిండిపోయి ఉంటది. ఇంకొక రూట్ ఎళ్తే అంతా గ్రీన్ కలర్ ట్రీస్, ఇంకొక రూట్ ఎళ్తే అంతా పింక్ కలర్ ట్రీస్ అలా ఉందనమాట. అండ్ ఏ రూట్ వెళ్తున్నామో కూడా అర్థం కాదు. రివర్‌ని చూడ్డానికి బయలుదేరిన మేము ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి ఆగామనమాట. సో, అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి రూట్స్ అన్నీ కూడా. మీకు చూస్తుంటేనే అర్థమవుతది. అండ్ మేము మళ్ళీ అదే ప్లేస్‌కొచ్చి మళ్ళీ బయలుదేరామనమాట. ఇంకొక రూట్ తీసుకొని వెళ్దాం ఈసారి ఏమైనా వస్తదేమో అని చెప్పి. ఒకవేళ రాకపోతే అలా వెళ్తూ ఎంత దూరం వెళ్తామో అంత దూరం జస్ట్ చూసేసుకొని మార్నింగ్ వ్యూ ఊరికే అలా ఎంజాయ్ చేసి వచ్చేద్దామని చెప్పి. అండ్ ఈ రిసార్ట్ ఏంటి అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏరియా అండి. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్. ఇక్కడ అంతా గ్రీనరీనే ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఆప్షన్సే ఉన్నాయి. గోల్ఫ్ ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గరే మనకి డైనింగ్ కూడా ఉంటది. లైక్ స్నాక్స్ అవన్నీ కూడా వారు అరేంజ్ చేస్తారు. అండ్ టెన్నిస్ ఆడుకోవచ్చు. ఫారెస్ట్ హైకింగ్ అండ్ బర్డ్ వాచింగ్ అనేవి ఫేమస్ ఇక్కడ. ఇంకా డైనింగ్ విషయానికొస్తే ఇక్కడ నేషనల్ అండ్ లోకల్ క్విజిన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇండియన్ క్విజినే ఆర్డర్ చేశాననైతే నేను అనుకుంటున్నాను. కానీ నాకు అక్కడ ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు. లైక్ నైట్ డిన్నర్ చేసాము. ఏది బాలేదు. జస్ట్ డెసర్ట్స్ మాత్రమే బాగున్నాయి. దాంట్లో కూడా చీజ్ కేక్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా అలానే గడిచింది. లైక్ ఎగ్స్, బ్రెడ్ ఇవి తప్ప ఏమీ లేవు అక్కడ తినగలిగేవి అలా అనిపించాయి. ఇక్కడికి అందరూ గ్రీనరీ అండ్ ఎన్వైర్న్మెంట్‌ని ఫీల్ అవ్వడానికి మాత్రమే వస్తారండి. ఇప్పుడు ఇండియాలో చలి చాలా ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఆఫ్రికాలో మాత్రం ఎండ మాత్రం మామూలుగా లేదు. సో, ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఈ టైంలో విజిట్ చేయడానికి. అండ్ మేము ఇక్కడ రివర్ చూడ్డానికైతే వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలాగా కొన్ని హౌసెస్ లాగా, కొన్ని రెసిడెన్షియల్స్ లాగా అయితే కనిపించాయి. మేమేమనుకున్నాము అంటే ఇక్కడ రిచ్ పీపుల్ కానివ్వండి, కొంచెం మనీ ఉన్నవాళ్ళు ఇక్కడ అఫోర్డ్ చేసుకొని ఇక్కడ కొనుక్కొని కొంచెం గ్రీనరీలో స్పేషియస్‌గా ఉండడానికి ఇక్కడ కొనుక్కున్నారేమో అనుకున్నాము. బట్ కాదు అని తర్వాత తెలిసింది. ఇక్కడ ఏంటి అంటే లోకల్ రెసిడెన్షియల్స్‌కి మాత్రమే ఇక్కడ ఉండడానికి అవైలబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి రెసిడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ రోడ్ చూడండి అంతా యెల్లో కలర్ ప్లాంట్సేననమాట, ట్రీసే. ఇవన్నీ కూడా 25 ఇయర్స్ బ్యాక్ వేసిన ట్రీస్. అండ్ వ్యూ చూడడానికైతే చాలా బాగుంటుంది. లైక్ మనం అక్కడ ఉంటే ఏదో ఫారెన్‌కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. బట్ మేము ఉన్నదే ఫారెన్‌లో అన్నది మర్చిపోతాం అనమాట. అండ్ ఇంక రివర్‌కి మేము వెళ్తూ ఉంటే ఇలా కొంచెం ఫారెస్ట్ లాగా కూడా వస్తూ ఉంటుంది. మేము ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం అండి. కానీ మేము వచ్చిన వాళ్ళైతే ఆల్రెడీ చాలా సార్లు విజిట్ చేసున్నారు. సో, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ పాములు అండ్ క్రొకొడైల్స్ ఇవన్నీ కనిపిస్తాయి అని చెప్పారు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ అయితే మనకి 1-2 కిలోమీటర్స్‌లోనే ఒక్కొక్క సెక్యూరిటీ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళు అలో చెయ్యరు ఎక్కడికి. బట్ ఇదొచ్చేసి వ్యూయింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడికి సెక్యూరిటీ ఏమనరు. మీకు వైట్‌గా కనిపించేవన్నీ కూడా బర్డ్సే. నేనైతే క్రెయిన్స్ అనుకుంటున్నాను. ఈ లేక్‌కి అక్కడక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. దగ్గరికెళ్ళి చూస్తే వచ్చేసి లోటస్ ఆర్ లిల్లీ నాకైతే సరిగ్గా ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్స్ చేయండి. అందినంత
ఉన్నట్టే ఉంటున్నాయి అండ్ చాలా దగ్గరగా ఉంటున్నాయి అన్నమాట బార్డర్‌కి. కానీ అక్కడ మనం దిగాము అంటే లోతు చాలా ఉంటది. అండ్ మేము అక్కడ ఒక ఫిషర్ మ్యాన్‌ని కలిసాము. లైక్ ఫిషర్ మ్యాన్ అంటే బాగోదు. అక్కడ తను రెసిడెన్షియల్ అనమాట. తన నుంచే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలిసింది. ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఇంకా నైజీరియన్‌తో అయితే మేము క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేసాం. లైక్ మాకు డౌట్స్ ఉన్నవన్నీ. అక్కడ రెసిడెన్షియల్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఏంటి? అవి కొనుక్కోవచ్చా? లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్ చేసినవా? అని చెప్పి. సో, తనేం చెప్పారంటే లేదు లేదు ఈ రిసార్ట్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ రెసిడెన్సీస్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి. సో, అప్పుడు మేము అడిగాము మీరిక్కడ ఎలా ఉన్నారు అంటే నేను ఇక్కడ రెసిడెన్సీనే. నేను ఇక్కడ వర్క్ చేస్తాను అని చెప్పారు. ఏం వర్క్ చేస్తారు అంటే కంప్యూటర్ సైంటిస్ట్ అని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ ఫిషింగ్ ఫ్రీయేనా అని అడిగితే అవును రెసిడెన్షియల్స్‌కి మాత్రమే ఫ్రీ అని అయితే చెప్పుకొచ్చారు. ఇక్కడ మేము లైవ్ ఫిషింగ్ చూడడం మాకు ఫస్ట్ టైం ఇది. ఇంక తిను ఇక్కడ ఫిషింగ్ చేయడానికి లైవ్ ఫిషెస్ తీసుకొచ్చారు అండ్ ఆర్టిఫిషియల్ ఫిషెస్ కూడా ఉన్నాయి తన దగ్గర. ఈ ఫిషెస్‌ని తీసుకొని అలా గుచ్చి తనకి ఎంత వీలైతే అంత దూరం తను విసురుతున్నాడు. దాని తర్వాత చిన్నగా ఆ స్టిక్ ఏదైతే ఉందో అది కింద పెట్టేస్తున్నాడనమాట. అండ్ బాగా గమనిస్తే ఆ థ్రెడ్ అన్నది మూవ్ అవుతూ వెళ్తూ ఉంది. మీనింగ్ లోపలికి ఫిష్ వెళ్తూ ఉంటుందన్నమాట. కానీ ఆర్టిఫిషియల్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అలా కదలవు. మనం ఇలాగా థ్రెడ్‌ని ఊపుతూ ఉండాలి. ఎందుకంటే అవి మూవ్ అవ్వవు. సో, ఫిషెస్‌కి ఏంటి అంటే మూవ్ అవుతూ ఉంటేనే అవి గాలానికి పడతాయన్నమాట. ఇంక ఇవన్నీ అడుగుతూ ఉండేసరికి తను అడుగుతున్నారు మీరు ఇండియన్సా అని అడిగి అవును అని చెప్తే అప్పుడు చెప్పాననమాట నేను ఇండియాకొచ్చాను. కేరళకి విజిట్ అయ్యాను అని చెప్పి. కేరళలో ఒక టెంపుల్ ఉంది. అక్కడికి మేము వెళ్తూ ఉంటే దే ఆర్ నాట్ అలోయింగ్ అస్ అని అన్నారు. ఎందుకు అలో చేయట్లేదు అంటే వాళ్ళు హిందూస్‌ని మాత్రమే అలో చేస్తారు అని చెప్పారు ఇక్కడ. అండ్ మమ్మల్ని మీదే స్టేట్ అని అడిగితే మేము దాని పక్క స్టేటే అని చెప్పాము. తను కాన్ఫరెన్స్‌కి అయితే ఇండియాకి వచ్చానని చెప్పారు. అండ్ మీకు ఇక్కడ కనిపించేదంతా బర్డ్ వ్యూ. ఇదంతా ఇంకా చూసుకుంటూ మళ్ళీ ఇంకా మా రూమ్స్‌కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.